హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తా. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైలీ పూజ కోసం కొంచెం టైం కేటాయిస్తే మనకి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు కుదురుతుంది, ఒక్కొక్క రోజు కుదరకపోవచ్చు. అంటే చేయలేని రోజుల్లో జస్ట్ ఒక 5 మినిట్స్, అంటే పూజ చేయలేని రోజుల్లో 5 మినిట్స్ అలా సైలెంట్గా కూర్చునేసి డీప్ బ్రీత్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ఇదే రిలాక్స్ అయితే వస్తుంది. ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయాయి. ఇది వచ్చేసరికి లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఈరోజు వంకాయ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. నేను చాలా సింపుల్గానే చేస్తా. మామూలుగా చెట్లకు కాసినవి అయితే నేను కట్ చేసేసి అలాగే ఉంచేస్తాను అనమాట కర్రీస్కి, అంటే గుత్తి వంకాయ లాగా. అయితే బయట షాపుల్లోవి తీసుకున్నవి అయితే మాత్రం డెఫినెట్గా వాటిని చిన్న చిన్న పీసెస్, అంటే పొడవుగానే కట్ చేసి అప్పుడు కర్రీ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసరికి చాలా సింపుల్. మనం డైరెక్ట్గా ఈ అన్నీ వేయించి వేస్తే కర్రీ అనేది ఒక టేస్ట్ వస్తుంది. వేయించకుండా డైరెక్ట్గా వేసి ఆ తర్వాత బాగా నూనెంతా పైకి వచ్చేలాగా వేయిస్తే ఇంకో టేస్ట్ వస్తుంది. అలా ఒక్కొక్కసారి అంటే బాగా వేగకపోతే కర్రీ అనేది టేస్ట్ అనేది తగ్గుతుంది కదా. ఒక్కొక్కసారి ప్యాన్ అనేది మాడిపోవచ్చు అలాగా. అందుకని ముందే ఇలా వేయించేసి మిక్సీకి పట్టిన దాన్ని కర్రీలో యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఒకవేళ సరిగా వేగకపోయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది. అందుకనేసి నేను ఆల్మోస్ట్ ఇలాగే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే పిల్లలకి అందరికి కూడా హాలిడేస్ అయితే ఇచ్చేశారు కదా. వర్క్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఉన్న చేసే వర్క్కి, ఇంట్లో ఉంటే చేసే వర్క్కి చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చాలా టైం అనేది దొరికినట్టు ఉంటుంది. గ్యాప్ అనేది, అంటే పనులు తొందరగా అయిపోతే టైం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పనులు తక్కువ చేసినా సరే అస్సలు టైం దొరకదనమాట. రోజు మొత్తం చేస్తూనే ఉంటాము. ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా, వాళ్ళ గొడవలు తీర్చడం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం, తర్వాత వాళ్ళకి అడిగినవి, అంటే వెరైటీ అడుగుతూ ఉంటారు కదా ఖాళీ ఉంటే, అవి చేసి పెట్టడంతోనే సరిపోతూ ఉంటుంది. అలా అని చెప్పి చేసి పెట్టకుండా ఉండలేము, వాళ్ళ డౌట్స్ తీర్చకుండా ఉండలేము, వాళ్ళ తగులు తీర్చకుండా ఉండలేము అనమాట. ఈ తీర్చుకోవడంలోనే రోజు మొత్తం తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. ఎక్స్ట్రా వర్క్స్ మనం చేసుకోలేకపోతాం. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు అంటే ఉదయం కొంచెం లేట్గా లేస్తారు కదా, లేదు కాసేపు మధ్యాహ్నం నిద్రపోతారు కొంచెం చిన్నపిల్లలు అయితే, ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో మనము తొందరగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో మనము టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ ఫోన్స్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఒకటి చూస్తారు, దాని వెంట వేరేది ఇంకోటి వస్తూ ఉంటుంది అనమాట. అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి లిమిట్స్ని క్రాస్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు మనము దగ్గరుండి వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు, ఏ వైపు వెళ్తున్నారు అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూడాలి. మెయిన్గా గేమ్స్ ఆడడం మాత్రం డెఫినెట్గా తగ్గించేసేయాలి. స్క్రీన్ చూడడం వేరే, అంటే అది జస్ట్ కళ్ళకి చూసేస్తారు వెళ్ళిపోతారు, కానీ గేమ్ మాత్రం మైండ్కి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అదొక మనకి వ్యసనంలాగా తయారైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం వాటిని కంట్రోల్ చేసేలాగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనము పిల్లలు చదవట్లేదని చెప్పి స్కూల్లో కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ మెయిన్గా ఫోన్లు, టీవీలు ఇవన్నీ కూడా ఉండేది ఇంట్లోనే కదా. ఇక్కడ కూడా కంట్రోల్ చేస్తేనే మనము వాళ్ళని సైడ్కి వెళ్ళకుండా కంట్రోల్ చేయగలుగుతూ ఉంటాము. ఇప్పుడైతే పిల్లలైతే అసలు మాటలు వినే స్టేజ్ దాటిపోయారు కదా. ఒక్కసారిగా మనం చూడకుండా ఒక్కసారి వాళ్ళని స్టాప్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి నిదానంగా మనం డైలీ వాళ్ళని గమనిస్తూ ఉండాలన్నమాట ఈ హాలిడేస్లో ఎక్కువగా. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏదైనా వర్క్లో బిజీగా ఉన్నప్పుడు, ఆడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, అలాంటప్పుడు మన పనులన్నీ టకటక చేసేసుకొనేసి మనము వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. లేదు వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది అసలు కుదరదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, హాలిడేస్ కదా, వాళ్ళకి రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళడము, వాళ్ళని అక్కడ ఎదురుపెట్టడం, అక్కడ వాళ్ళని కూడా అదేవిధంగా చెప్పడం అనమాట. ఆడుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా చూడమని చెప్పడం. అంతకుమించి మనం అయితే ఏం చేయలేము. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం మోటివేషన్గా చెప్తూ ఉండాలి. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అది మన చేతుల్లో అయితే
ఉండదు, కాకపోతే ట్రై చేస్తూ ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేసరికి డైలీ వర్క్స్తో పాటు ఎక్స్ట్రా వర్క్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే వాళ్ళని కూడా మన పనుల్లో ఇంక్లూడ్ చేసుకోవడమే. ఇంక ఇక్కడ వచ్చేసరికి నేను ఉదయం ఇడ్లీ పెట్టాను, కొంచెం పిండి మిగిలిందనమాట. అలాగే ఇడ్లీలు కూడా మిగిలాయి. ఇడ్లీలతో వాళ్ళనే ఫ్రై చేసుకోమని చెప్పడం, ఎందుకంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఖచ్చితంగా వంట అనేది నేర్చుకోవడం ఇప్పుడు చాలా నెససరీ అయిపోయింది. అంటే అట్లీస్ట్ బేసిక్స్ అయినా తెలుసుకోవాలి కదా, వెంటనే వాళ్ళు నేర్చుకోవడం కష్టం. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు చపాతీలు రుద్దుతూ ఉంటాము, వాళ్ళని కాల్చమనడం, లేదా మనం కాలుస్తూ ఉంటే వాళ్ళని రుద్దుమనడం అనమాట. అది ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇలా వర్క్స్ కూడా మనము నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇది కూడా మన చేయాలి, ఇది కూడా మన బాధ్యత అనేది వాళ్ళకి తెలుస్తుంది. మెయిన్గా అబ్బాయిలకి అనమాట. వంట ఏంటి మనం చేయడం అంటే, ఇప్పుడు ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళొచ్చి ఆమె ఇంట్లో కూడా చేయాలి అంటే ఒక్కొక్కసారి కుదరదు. అప్పుడే వాళ్ళకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మొదలవుతాయి. అదే వంట కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనము అలవాటు చేసేసామనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, అలాగా వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా చేయగలుగుతారు. ఇప్పటి నుంచి ఇలాంటివి ఏం చేయకుండా అప్పుడు చేయమంటే అసలు చేయరనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి చపాతీలు చేశాను కదా, ఈ గుగ్గులు అయితే ఉన్నాయి, కొన్ని విడిగా తిన్నాము, కొన్ని ముందు రోజు చపాతీల్లో రోల్ చేసి పెట్టాను, ఇంకొన్ని మిగిలాయి అనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, కర్రీ కొద్దిగానే ఉంది, ఆ కర్రీలో ఈ శనగలు ఉన్నాయి కదా ఉడకబెట్టినవి, అవి కలిపి యాడ్ చేసేసామనుకోండి, కర్రీ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవి కూడా శనగలు కూడా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. లేదంటే అవి వేస్ట్గా పడేయాలి కదా, అందుకనేసి. ఇంకా ఈ సమ్మర్లో చపాతీ అంటే ఏదైనా సరే టిఫిన్స్ తిన్న తర్వాత ఖచ్చితంగా మజ్జిగ అయితే తాగాలి. టిఫిన్స్ అనే కాదు, మనం ఎక్కువగా మజ్జిగ తీసుకుంటూ ఉంటే బెస్ట్ అనమాట. అంటే ఈ ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి ఏంటంటే అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు, చేసుకోవడానికి టైం ఉండకపోవచ్చు, కొంతమంది అంత అంటే కాస్ట్లీ ఫ్రూట్స్ తెచ్చుకొని చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడైతే మనకి సమ్మర్ కాబట్టి చక్కగా కర్బూజా, పుచ్చకాయ ఇలాంటివి మన బడ్జెట్లోనే దొరుకుతాయి కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఒక్కొక్కసారి టైం కుదిరినప్పుడు డెఫినెట్గా మజ్జిగ అనేది ఎక్కువ చేసి పెట్టుకొని తాగుతూ ఉండాలన్నమాట. బయట ప్యాకెట్స్ కన్నా కూడా మనం ఇంట్లో పాలు పోయించుకొని చేమిర వేసుకుంటే మనకి అది హెల్తీ కాబట్టి ఈ సమ్మర్ వర్క్ అయినా సరే ఇలా చేసుకుంటే బెస్ట్. ఎక్కువ క్వాంటిటీలో మనం వాడతాం కాబట్టి. ఇంకోటి, ప్రతి దానికి చిన్న చిన్న పనులు అప్పటికప్పుడు చేసుకోవాలంటే విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అంటే లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ధనియాల పొడి కానీ, పప్పుల పొడి కానీ, ఇలాంటివన్నీ కూడా అంటే చిన్న చిన్న పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఏం చేద్దాంలే అని చెప్పేసి ఆ పనినే స్కిప్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి పని చేసుకునేటప్పుడు కష్టం అనిపించదు అనమాట. ఓకే, ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఈజీగానే కదా అయిపోతుంది అనిపిస్తుంది. మనకి తక్కువ టైం ఉన్నప్పుడు కూడా చక్కగా చేసుకోగలం. ఒక్కొక్కసారి మనకి చేయాలనిపించదు, రోజు ఏం చేద్దాంలే అనిపిస్తూ ఉంటుంది. తీరా ఆ టైంకి వెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా టకటక ఇవన్నీ రెడీగా ఉంటే చేసేసుకోవచ్చు. ఇంకా దోసపిండి కూడా ఆడించేసుకున్నాము. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా ఇంట్లో ఏదో ఒకటి అంటే ఈ పిండితోనే రకరకాల స్నాక్స్ చేసేయచ్చు కదా, అందుకని మిక్సీకి బయటే ఆడించేసాము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేసి ఇలా చేసి పెట్టుకున్నా. ఇంకా మజ్జిగ కూడా తోడు పెట్టేసుకున్నా అనమాట. మనకి పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నామంటే చాలా వెంటనే పనులు అయిపోతూ ఉంటాయి. పిల్లలు టక్కుమని అడిగారు అనుకోండి, పల్లీలు తర్వాత కొద్దిగా బెల్లము లేదు అంటే ఖర్జూరము అవి కలిపి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి హెల్తీ అనమాట. టీవీ తింటూ కూడా ఇవి తింటే మనకి హెల్తీగా ఉంటుంది, బయట జంక్ ఫుడ్ కన్నా కూడా. మామూలుగా హాలిడేస్ కాకపోయినా సరే మనం ఇవన్నీ కూడా ఒక హాఫ్ డే కేటాయించి అన్నీ చేసేసుకున్నాం అనుకోండి, మిగిలిన రోజు పని ఈజీ అయిపోయి మనం ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా, ఎవరికి వాళ్ళు ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు కానీ, బయటకు వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వంట చేయడం చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. మనం బయట నుంచి ఆర్డర్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట. కేవలం పచ్చళ్ళు పొడులు అమ్మే కోటీశ్వర్లు అయిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో, చాలామందిని చూసే ఉంటారు కదా.
అలా వాళ్ళు అయ్యే బదులు మనమే ఇంట్లో చక్కగా కొద్దిగా టైం కేటాయించుకొని చేసుకుంటే హెల్తీ, అలాగే మనకి మనీ కూడా సేవ్ అయినట్టే ఉంటుంది. మన చేతులతో మనం చేసుకున్నది ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంక ఇలాగా నేనైతే నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇవంతా కూడా ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేసుకున్న. ఇంకా టమాటా పచ్చడి అయితే చేయాలి. ఇంక ఇప్పుడు టైం అయితే అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ రేపు లేచేసి వెంటనే ఆ పని చేసేస్తే ఇంకా మరలా డే రొటీన్లోకి అయితే వెళ్ళిపోవాలి. అలాగా కొంచెం మనం చేయాలి అనుకున్నది ఒకరోజు లేట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ డే దాన్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అనమాట దోశ అయితే వేసేస్తూ ఉన్నాను. ఈ దోశ పిండిలో రాగి పిండిని యాడ్ చేసి వేసేస్తూ ఉంటాను. అంటే రోజుకు ఒకలాగా, ఒకరోజు ఓట్స్, ఒకరోజు రాగి పిండి, ఒకరోజు క్యారెట్, ఆనియన్, ఒకరోజు పెసరట్టు, తర్వాత ఈ చిన్న చిన్న బోండాలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను అనమాట. టమాటా చట్నీ కూడా చేశాను, అయితే అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మనకి ఇంట్లో పిల్లలు ఉంటే వెరైటీ కావాలి అంటూ ఉంటారు. కాకపోతే హెల్తీ వేలో మనం వెళ్తూ ఉండాలి. మనకు వచ్చినవే చేసి పెడితే కొంచెం బోర్గా ఫీల్ అవుతారు. ఆ వచ్చిన వాటిని ఇంకొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం కలర్ఫుల్గా చేయిస్తే ఇంట్రెస్ట్గా తింటారనమాట. మనం బయట ఇప్పుడు బయటకి ఒక్కరోజు ఒక ఫ్యామిలీ వెళ్ళిందంటే ఒక 4000 నుంచి 5000 ఈజీగా అయిపోతూ ఉంటుంది. కాకపోతే అది మనకి రావాలి అంటే ఆ 5000 4000 చాలా కష్టపడాలి మిడిల్ క్లాస్ వాళ్ళం. అందుకనేసి మనము ఇలాగ ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, మనం సంపాదించకపోయినా సరే ఉన్న వాటిని ఖర్చు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది కదా. అందులోనూ ఇంకా పిల్లలకి ఇలాంటివి చేయమంటే ఇప్పుడైతే బోల్డ్ అని యూట్యూబ్లో మనకి షార్ట్స్లో ఇలాగా ఫుడ్ ప్రిపరేషన్ వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి కదా, వాటిని చూసి చక్కగా వాళ్ళే చేసుకుంటారు హ్యాపీగా. అయితే వాళ్ళకి టైంపాస్ అయినట్టు ఉంటుంది, వెరైటీ చేసినట్టు ఉంటుంది, టేస్ట్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇన్ని రకాలుగా మనకి యూస్ అవుతుంది కాబట్టి ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉండాలి, ఇంట్లో వాళ్ళ చేత చేపించుకుంటూ ఉండాలి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎక్కువ బోర్ అయితే కొట్టించాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.